ఇక్కడ ఓటు ఇప్పటిదాకా ఏంటంటే ఈ ఊళ్ళో ఓటు తీసుకుంటాం, మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ అప్లై చేస్తాం, అక్కడది వస్తుంది, ఇక్కడది ఉండదు, ఇక్కడది ఎట్లాగే ఉంటుంది, ఇది పోదు, తీయమన్నా తీయరు. ఇప్పుడు ఆ, తేడా వచ్చినప్పుడు 2 చోట్ల ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారు, 3 చోట్ల ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో ఉన్నోళ్ళు కర్ణాటకలో ఓటేసి వచ్చి ఆంధ్రాలో ఓటేస్తున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్లో ఉద్యోగం చేసి అక్కడ ఓటు తీసుకుని ఆ తర్వాత కర్ణాటక వెళ్ళిన వాళ్ళు 3 ఓట్లు ఉంటున్నాయి. కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ఓటు, అక్కడ తెలంగాణలో ఓటు, ఇక్కడ ఆంధ్ర ఓటు, వాళ్ళ లాయల్టీస్ని బట్టి ఉంటుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఒక్క ఓటు, అది కూడా నివాస ప్రదేశంలోనే ఉండాలన్నది సిఈసి తేల్చి చెప్తోంది. ఓటర్లు తాము సాధారణంగా నివాసం ఉంటున్న ప్రదేశంలో ఓటర్గా నమోదు కావాలే తప్ప తమకు సొంత ఇల్లున్న ప్రదేశంలో కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మంగళవారం నొక్కి చెప్పారు. ఈ సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయన మంగళవారం బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుసో తెలియకో వేరువేరు నియోజకవర్గాలు ఓటర్ కార్డు కలిగి ఉన్న వారిని గుర్తించే ఉద్దేశంతో ఓటర్ జాబితా సమీక్ష చేపట్టామని చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి తాను నివాసం ఉంటున్న శాసనసభ నియోజకవర్గంలోని ఓటు వేయడానికి అర్హుడు. ఉదాహరణకు మీరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారనుకుందాం, కానీ మీ సొంత ఇల్లు పట్నాలో ఉంది, అప్పుడు మీరు ఢిల్లీలో ఓటర్గా నమోదు కావాలి కానీ పట్నాలో కాదని జ్ఞానేష్ కుమార్ అన్నారు. 2 చోట్ల ఓటర్ కార్డు కలిగి ఉండడం నేరమని గుర్తు చేశారు.